ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అంధులు, వికలాంగులు, వృద్ధులను పర్యాటకానికి తీసుకొని వెళ్లడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి దేవినేని ఉమ. విజయవాడలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొండపల్లి, పవిత్ర సంగమం, భవానీ ఐలాండ్ ప్రదేశాలకు వెళ్లారు. పర్యాటకానికి రాష్ట్రం పెద్దపీట వేస్తుందని, నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి. ఇప్పుడు ఈ భవానీ ఐలాండ్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టున్నారు. అందుకనే ప్రత్యక్షంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవానీ ఐలాండ్ని సందర్శిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో పవిత్ర సంగమం కానివ్వండి, కృష్ణా రివర్ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కానివ్వండి, కొండపల్లి కిల్లా కానివ్వండి, అదేవిధంగా పవిత్ర సంగమం కానివ్వండి, పవిత్ర సంగమం దగ్గర మనం చేయబోయే జలవనరుల శాఖ R&D సెంటర్ కానివ్వండి, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీకి మనం పెట్టుకున్న లైటింగ్ కానివ్వండి, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో పర్యాటకానికి పెద్దపీట ముఖ్యమంత్రి గారు వేశారు.